I am Dr. K.S. Gupta, Harini Homeo Dispensary. Last 35 years నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మనది కంప్లీట్ హోమియో డిస్పెన్సరీ హోమియోపతి ప్రాక్టీసు 1989 నవంబర్లో స్టార్ట్ చేశాను. ఈ రాబోయే నవంబర్తో 35 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మియాపూర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను. ముఖ్యంగా ఈ కాలం మహిళల్లో మనం ఇంకొకటి చూస్తున్నాము. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో చాలామంది హెయిర్ లాస్, అది వాళ్లకు పాపం అంటే హెయిర్ అనేది మగవాళ్ళతో కానీ ఆడవాళ్ళకు కానీ ఒకటి నాగరికతకు అనుకోండి, ఒక అందానికి ఒక చిహ్నం. హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటే డెఫినెట్గా వాళ్ళలో ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్కు లోన్ అవుతారు. ఎందుకు అవుతుందో తెలియదు. దాంతో ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ వస్తాయి. హెయిర్ లాసు చాలా కామన్ అయిపోతుంది ఈ పొద్దు రేపు చాలా వాటిల్లో. ఎందుకు హెయిర్ లాస్ ఉంటే మళ్ళీ దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సరిపోయినటువంటి నరిష్మెంట్, ప్రోటీన్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోలేకపోవడం, లేకపోతే హిమోగ్లోబిన్ లో అంటే అనీమిక్గా ఉండడం, ఒళ్ళు బాగా రావడం, హార్మోనల్ చేంజెస్ రావడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, రకరకాల డైటరీ సప్లిమెంట్స్ తీసుకోవడం. ఈ తీసుకోవడం మూలాన్ని ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర, చిన్నపిల్లలు అంటే 15-16 ఏళ్ల నుంచి మ్యారేజ్ అయిన వాళ్ళల్లో కూడా, పిల్లలైన వాళ్ళల్లో కూడా ఈ హెయిర్ లాస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వాళ్లకు ఇది సోషల్ ప్రాబ్లం. సోషల్ అంటే సామాజికంగా హెయిర్ లాస్ పోతే వాళ్ళు ఒక రకమైనటువంటి వాళ్ళ అందానికి తగ్గింది మేము అనేది ఒక రకమైన న్యూనతాభావం, ఆత్మ న్యూనతాభావం, లేకపోతే సెల్ఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారన్నమాట. సో వీటికి చాలామంది మనకు ఈ రకరకాలటువంటి వంటింటి చిట్కాలంటే ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటుంటే ఈ బీట్రూటు, క్యారెట్ జ్యూస్ తాగడం మూలాన హెయిర్ లాస్ ఉంటుందా, హెయిర్ లాస్ ఆపుతుందా అనేది చాలామందికి డౌట్. ఎస్, డెఫినెట్గా మనం క్యారెట్లో కానీ బీట్రూట్లో కానీ మంచి ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఎందుకంటే వీటిలో సోడియం, పొటాషియం, తర్వాత ఐరన్, ముఖ్యంగా అంటే ఐరన్ సంబంధించినవి ఉంటాయి కాబట్టి వీటిలో విటమిన్ సి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిలో మనం జ్యూస్గా కానీ లేకపోతే కూరల్లో కానీ మామూలుగా ప్రతిరోజు క్యారెట్, బీట్రూట్ జ్యూసు మనం టేస్ట్ ఉండదు డెఫినెట్గా, ఆఫ్కోర్స్ అది టేస్ట్ ఉండదు కాబట్టి మనకి ఎవరికి నచ్చకపోవచ్చు. దాంట్లో కొంచెం లైమ్ జ్యూసు, కొంచెం హనీ కలుపుకొని ప్రతిరోజు డెఫినెట్గా తీసుకుంటుంటే వీటిలో అనీమియా అంటే రక్తహీనత లేకపోవడం, హిమోగ్లోబిన్ పెంచడం, తర్వాత కెరాటిన్ అని ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, వీటన్నిటికి ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. ఇట్లా కూడా కాకుండా వీటి ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా హెయిర్ ఫాల్ ఉందంటే వీటితో పాటు మేము కొన్ని హోమియోపతిలో చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ దీన్ని అలోపేషియా అంటారు. అలోపేషియాలో రకరకాలు ఉంటాయి. అలోపేషియా ఏరేటా అని, అలోపేషియా అని. ఓరోరికి ఆడవాళ్ళకు కూడా హెయిర్ వాళ్ళ గుత్తులుగా ఊడిపోతుంటాయి. కొంత డాండ్రఫ్ వల్ల పోవచ్చు, కొంత వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ వల్ల పోవచ్చు. ఈ క్యారెట్, బీట్రూట్ జ్యూస్తో పాటు చక్కటి హోమియోపతి మందులు విపరీతంగా ఈ వీటివిన్నే కాకుండా చక్కటి మంచి మందులు, మంచి రిజల్ట్స్ 100% మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యేటట్టు వితిన్ షార్ట్ టైం అంటే ఇయర్స్ కాకుండా మనకు ఒక 2-3 మంత్స్లోనే మంచి రిజల్ట్ వచ్చేటట్టు, మళ్ళీ హెయిర్ గ్రోత్ వచ్చేటట్టు కూడా ఉంటాయి. రాలిపోయినది ఏదైతే జుట్టు ఉంటుందో మరీ అంటే లేటుగా 50-60 ఏళ్ళలో కాదు, యూత్లో ముఖ్యంగా వెదర్ ఇట్ ఈస్ మేల్స్ ఆర్ ఫిమేల్స్ అందరికీ కూడా మనం క్యారెట్, బీట్రూట్ జ్యూస్తో పాటు హోమియోపతి మందులు చక్కగా రకరకాల వీస్బ్యాడన్ అని, కెలాడియం అని, తర్వాత జలాపా అని, తర్వాత జబరాండి అని, తర్వాత ఆర్నికా అని, వీటన్నిటి మంచి మందులు ఈ కాంబినేషన్స్లో ఇస్తుంటే డెఫినెట్గా వాళ్ళకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. చక్కటి మళ్ళీ వాళ్ళ ఒరిజినల్గా నల్లటి జుట్టు ఎప్పటిలాగా వచ్చే ఛాన్స్ బాగా 100% ఉంటుంది. వీటి గురించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కానీ మా హరిణి హోమియో డిస్పెన్సరీ 7842984780 ఆర్ 9440611647 ఫోన్ చేసి కనుక్కోవచ్చు, రిపోర్ట్స్ పంపొచ్చు, మీ ప్రొఫైల్ పంపొచ్చు. దాన్ని బట్టి మేము సలహాలు, ట్రీట్మెంట్ డెఫినెట్గా ఇస్తాం.